ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. వయస్సు పైబడినా ఆయన కళ్ళలో ఎప్పుడూ ఆశా మెరుపులు కనిపిస్తూ ఉండేవి. ఒక సంవత్సరం వర్షాలు లేక గ్రామంలో పంటలు ఎండిపోతూ ఉంటే రైతులందరూ చాలా నిరాశతో కూర్చున్నారు. ఈ సంవత్సరం వర్షాలు పడ్డం లేదు, బావులన్నీ ఎండిపోయాయి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. కానీ రామయ్య మాత్రం ఒక చిన్న గిన్నెతో నీళ్లు తీసుకుని పొలంలోకి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోతూ, ఈ పరిస్థితిలో నీ గిన్నె నీటితో ఏం చేస్తావు అని అడిగారు. అప్పుడు రామయ్య నవ్వుతూ, ఈ చిన్న గిన్నె నీటిని నేలలో పోస్తాను, ఎందుకంటే రేపు ఒకవేళ వాన పడితే ఈ మట్టిలో మళ్ళీ ప్రాణం వస్తుంది. మనం ప్రయత్నం ఆపితే ప్రకృతికి కూడా ఆశ తగ్గిపోతుంది అన్నాడు. రామయ్య చెప్పినట్లే ఒక వారం తర్వాత ఆ ఊరిలో భారీ వర్షం పడింది. రామయ్య చేసిన ఆ చిన్న ప్రయత్నం వల్ల ఆ మట్టిలో మొలకలు మొదలయ్యాయి. మిగతా రైతులు కూడా మళ్ళీ పంటలు వేయడం ప్రారంభించారు. పంటలు బాగా పండడంతో రైతులందరూ చాలా ఆనందించారు. మన ప్రయత్నం ఎంత చిన్నదైనా అది ఒక పెద్ద మార్పుకి కారణం కావచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.